కమర్షియల్ క్రాప్ అయితే అంత అయితే డబ్బులు పుట్టేది రైతు ఎక్కడ ఏమక్క ఎన్ని ఎకరాలు పెట్టావు? ఏం రాలేదు అక్క ఇవి సంచుల్లోకి వేయకూడదు అంటున్నారు, మళ్ళీ మీరు ఈ సంచుల్లోకి వేస్తున్నారు. ఎన్ని ఎకరాలు ఇది? 1-20 సెంట్లో పెట్టారు. ఇప్పుడు ఎన్ని రోజులకు పంట? ఇప్పుడు ఎన్ని రోజులకు వచ్చింది పంట? 3 months వైరస్ వచ్చిందా? ఎక్కడ వైరస్ దీనికి ఏమేమి అంటే విత్తనం బాగాలేక వైరస్ వచ్చిందా? ఏమంటారు వాళ్ళు డిపార్ట్మెంట్? ఫెర్టిలైజర్స్ వాడాలంటారు. అట్మాస్ఫియర్ ఇవన్నీ మనకి వాటర్ సరిపడలేదు. డ్రిప్ వేయలేదే మరి మీరు? నేను కొంతమే కాబట్టి ఉండదు. ఎట్లా ఉంది ఇప్పుడు టన్? ఇది వాళ్ళకి రోగం వచ్చిందా మనకే వచ్చింది? అందరికీ అందరికీ వచ్చింది. సీడు సరిగా జబర్దస్త్ సీడ్ నేను పెట్టాను. వేరే సీడ్ జేకే ఇవన్నీ పెట్టినారు, అది కాలేదు. జబర్దస్త్ ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది. జబర్దస్త్ సీడ్ లో ఎక్కువగా వైరస్ వైరస్ ఈ ఇయరే వచ్చినది ఎక్కువ. పంట కూడా దిగుబడి ఎక్కువ వస్తాండి ముందుసారి. ఈ ఎఫెక్ట్ వచ్చింది. ఎప్పుడు రాదు. వేరే రకం ఈ జబర్దస్త్ ఈ ఇయర్ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఇది ఈ చెట్టు పీకేస్తారా? ఈ కాయలు అయిపోతే ఇంకా అయిపోయినట్లు. ఈ కాయల వరకు వస్తుందా ఈ చెట్టు? 4 కాయలు పగిలితే ఇంకా అయిపోయినట్లు. ఆదోని ఊరు ఇది బాగా వస్తే ఇంకా క్వాలిటీ అంతే మేడం. క్వాలిటీ వైట్ ఉంటుంది అంటే ఇది రాదు. దీనిలో సీడ్ ఎక్కువ వస్తే విత్తనం వెయిట్ రాదు. విత్తనం ఉంటుంది అట్లా. ఆ వెయిట్ వస్తే దాన్ని బట్టి వాడు రేటు పెరుగుతుంది. విత్తనం బట్టే చూసాం. ఇప్పుడు ప్రజెంట్ 7,700 ఉంది. ఇప్పుడు ఈ కాయ పగిలే వరకు మనం వెయిట్ చేయాలి. ఇదైతే పూర్తి వచ్చేసింది. ఎండ బాగా కాస్తే కాయ అయిపోతుంది. ఎంత వచ్చింది పెట్టుబడి? 20. మీరు పొమ్ము మీరు అటు ఇంట్లో వాళ్ళే పని చేసుకుంటారా? ఎవరైనా కూలీలు? మీరు కూలోలా? ఎంత మా కూలి? 2 గంటలకు. కరెంట్ బాగుంటుందా? కరెంట్ బాగుంటుంది. కరెంట్ ఏం ప్రాబ్లం లేదు కదా? కరెంట్ ఏం ప్రాబ్లం లేదు. గ్యాస్ వచ్చిందమ్మా ఇప్పుడు? మీకు పెన్షన్ వచ్చిందా? ఎంత వచ్చింది? 4,000. ఇంటికాడే ఇస్తున్నారా? ఒక్కకు మాని ఇంటికాడకే ఇస్తున్నారు కదా. గ్యాస్ వచ్చిందా? గ్యాస్ ఎందుకు రాలేదు అమ్మా? ఎమ్మకు గ్యాస్ లేదు. మీకు గ్యాస్ వచ్చిందమ్మా? మీకు వచ్చింది కదా. మీకు పిల్లలు ఎంతమంది? ఏం చదువుతున్నారు? పాప సెకండ్ ఇయర్, డిగ్రీ కొడుకు బీటెక్ అయిపోయింది.
మన జాబ్ మేళ కూడా వచ్చింది. అది అంటే ఆఫర్ లెటర్ ఏం అంటే కాల్ చేస్తామన్నారు, ఏమి రాలేదు. ఇంకా మొన్న బెంగళూరు కూడా వెళ్ళింది కాన్సన్ చెక్కి, అక్కడ కూడా 17,000 ఇస్తా ఉన్నారు. అవన్నీ చేయలేక ఈ వర్క్ చేస్తున్నాను. ఇది చేయటంలో తప్పేం లేదు కానీ తప్పేం లేదు మనం తప్పేం లేదు కానీ తప్పేం లేదు. మినిమం ఏదో జాబ్ కావాలి. ఇంకోసారి కూడా జాబ్ మీద దగ్గరలో పెడతాము. ఇంకోసారి కూడా ట్రై చేయి. మీ వచ్చారంట, ఇంకోసారి కూడా ట్రై చేద్దాం.